నమస్కారం అందరికీ. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు భక్తితో మరియు ఆనందంతో జరుపుకునే అతి గొప్ప పండుగ రంజాన్ లేదా రంజాన్. మీలో చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు. అదేంటంటే అసలు రంజాన్ అంటే ఏంటి, ఎందుకని ఒక నెల పాటు ఉపవాసం ఉంటారు, అంతేకాకుండా ఈ రంజాన్ను ఎప్పటి నుండి చేసుకోవడం మొదలుపెట్టారు, ప్రపంచ దేశాల్లో ఈ రంజాన్ పండుగను ఎలా జరుపుకుంటారు, అలాగే మన దేశంలో ఈ రంజాన్ పండుగ యొక్క స్పెషాలిటీ ఏంటి అని ఈ వీడియోలో మనం రంజాన్ పండుగ యొక్క చరిత్ర, ఆచారాలు, ఉపవాసం మరియు ప్రపంచ దేశాల్లో ఈ రంజాన్ పండుగను ఎలా జరుపుకుంటారు అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. రంజాన్ లేదా రంజాన్ అనేది ఇస్లాం మతం ప్రకారం చాలా పవిత్రమైన నెల. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెలగా ఉంటుంది. ఈ నెలలో ముస్లింలు ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, దానం చేయడం మరియు ఆత్మశుద్ధి పొందడం చేస్తారు. రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం మరియు నీరు తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసాన్ని సౌమ్ అంటారు. ఇది ఇస్లాం మతం ప్రకారం 5 కర్తవ్యాలలో ముఖ్యమైన కర్తవ్యంగా ఉంటుంది. రంజాన్ పండుగకు సంబంధించిన చరిత్ర సుమారు 1400 సంవత్సరాలకు క్రితం ప్రారంభమైంది. ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త ఒకరోజు మక్కాకు దగ్గరలోని ఈరా అనే గుహలో ధ్యానం చేస్తూ ఉండగా దేవదూత జిబ్రాయిల్ ద్వారా ఖురాన్ యొక్క మొదటి వాక్యం ఆయనకు వెల్లడైంది. ఈ సంఘటన జరిగిన నెలనే రంజాన్ నెలగా గుర్తించారు. ఈ రోజును లైలతుల్ కదర్ అంటారు. ఈ రోజు ముస్లింలకు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే ముస్లింలు రంజాన్ నెల మొత్తం ప్రార్థనలు, ఉపవాసాలు మరియు ఆధ్యాత్మికతతో గడుపుతారు. ఇకపోతే రంజాన్ నెలలో ఉపవాసం ఉండడానికి గల ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే అందులో మొదటిది ఆత్మనియంత్రణ. ఉపవాసం ద్వారా మనిషి తన కోరికలను నియంత్రించడం నేర్చుకుంటాడు. ఇకపోతే రెండవది పేదవారిని గుర్తుపెట్టుకోవడం. రోజంతా ఆహారం లేకుండా ఉండడం వల్ల ఆకలితో బాధపడే పేదవారి గురించి అర్థమవుతుంది. ఇక మూడవ కారణం దేవుని పట్ల భక్తి. ఈ రంజాన్ నెలలో ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ ఉండడం వల్ల దేవునికి దగ్గరగా ఉండడం జరుగుతుంది. నాలుగవ కారణం పాపాల నుండి దూరంగా ఉండడం. రంజాన్ నెలలో అబద్ధం, కోపం, చెడు పనులు చేయకుండా ఉంటారు. దీనివలన పాపాలు అనేవి చేయకుండా ఉంటారు. ఇకపోతే రంజాన్ నెలలో ముస్లింల రోజువారీ ఉపవాసం ఎలా ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఒకసారి భోజనం చేస్తారు. ఈ భోజనాన్ని సహూర్ లేదా సెహరీ అని అంటారు. ఆ తర్వాత రోజు మొత్తం ఆహారం, నీరు ఏవి తీసుకోరు. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తమ ఉపవాసాన్ని విరమిస్తారు. దీనినే ఇఫ్తార్ అంటారు. సాధారణంగా ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం, నీరు, పండ్లు మరియు ఇతర ప్రత్యేక వంటకాలు తింటారు. ఇకపోతే రంజాన్ను ప్రపంచ దేశాలు చాలా ఘనంగా జరుపుకుంటాయి. సౌదీ అరేబియాలో మక్కా మరియు మదీనాలలో లక్షలాది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేస్తారు. టర్కీలో అయితే రాత్రి సమయంలో వీధులన్నీ దీపాలతో అలంకరిస్తారు. ప్రపంచంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం ఇండోనేషియా. ఇండోనేషియాలో రంజాన్ సమయంలో ప్రత్యేక మార్కెట్లు మరియు ప్రత్యేకమైన విందులు ఉంటాయి. అలాగే దుబాయ్లో రాజకుటుంబీకులు భారీ ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేస్తారు. ఇకపోతే మన దేశంలో కూడా రంజాన్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, ముంబై, కేరళ వంటి నగరాల్లో ఈ రంజాన్ పండుగ చాలా సందడిగా ఉంటుంది. ఈ రంజాన్ మాసంలో హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ హలీం, కబాబ్, బిర్యానీ వంటివి చాలా స్పెషల్గా ఉంటాయి. అంతేకాకుండా మసీద్లలో ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేస్తారు. ఇకపోతే రంజాన్ చివరి రోజున ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ముస్లింలు కొత్త బట్టలు వేసుకొని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా బంధువులు మరియు స్నేహితులతో చాలా హ్యాపీగా గడుపుతారు. ఇకపోతే రంజాన్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కనుక చూసుకున్నట్లయితే రంజాన్ నెల అనేది చంద్రదర్శనం ద్వారా ప్రారంభమవుతుంది. ప్రపంచం మొత్తం మీద దాదాపు 2 బిలియన్ల ముస్లింలు ఈ రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఇకపోతే ఉపవాసం సమయంలో చెడు మాటలు అనేవి అస్సలు మాట్లాడకూడదు. అంతేకాకుండా దానం చేయడం అనేది ఈ రంజాన్లో చాలా పవిత్రమైనది. ఇలా చూస్తే రంజాన్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, భక్తి, క్రమశిక్షణ, దానం మరియు మానవత్వాన్ని నేర్పించే ఒక పవిత్రమైన నెల. సో ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అంతేకాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.